స్క్రిప్ట్ ఇచ్చారు, చదివాను. వైసీపీని ఇరికించేసిన శ్యామల. కర్నూలు బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం. వైసీపీ అధికార ప్రతినిధిగా ఇష్టారీతిన వ్యాఖ్యలు. ప్రమాదాన్ని సైతం రాజకీయం చేసిన వైసీపీ. రంధ్రాన్వేషణ అంటుంటారు. రాజకీయం మానేసి అదే చేస్తోంది వైసీపీ. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది కాలి బూడిదయ్యారు. అందుకు ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. సీటింగ్ బస్సు పర్మిషన్ తీసుకుని స్లీపర్ బస్సుగా మార్చారు. పైగా బెర్తులు 36 ఉండాల్సింది 42 పెట్టారు. కదలడానికి మెదలడానికి వీల్లేనంత ఇరుగ్గా బస్సు బాడీ బిల్డింగ్ చేశారు. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఆర్టీఏ అధికారులే సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఈ ప్రమాదం జరిగేదే కాదు. సో కర్నూలు బస్సు ప్రమాదం వెనుక ఇన్ని కారణాలున్నాయి. కానీ మీడియా ముందుకొచ్చిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మాత్రం బస్సు కాలిపోవడానికి బెల్ట్ షాపులే కారణమని చెప్పుకొచ్చారు. ఒక పార్టీ అధికార ప్రతినిధి అంటే సొంతంగా రీసెర్చ్ చేసుకోవాలి, ఆధారాలు సంపాదించాలి. ఆ ఆధారాలతోనే మీడియా ముందుకు వెళ్ళాలి. నోటికొచ్చింది చెప్పడానికి కాదు అధికార ప్రతినిధిగా నియమించేది. దానికి హోదా, హుందాతనం ఉన్నాయి. కానీ యాంకర్ శ్యామల చేసిందేంటి? నోటికొచ్చింది వాగేశారు. దీనిపైనే పోలీసులు 65 ప్రశ్నలు సంధించారు. బెల్ట్ షాపులో తాగటం వల్లే బస్సు యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగితే నీళ్లు నమిలింది శ్యామల.